అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము. అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిండ్రు. ఇందులో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐ విల్ కమ్ టు ద పాయింట్. Para 13, page 3, as all water include flood water also, the entitlement of flood waters to the upper riparian state has to be decided first before resorting to appraisal of flood water project in the subject matter. మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు. ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకు కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా, మా వాటా ఎంతనో చెప్పండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకో మాట ఏమంటున్నారంటే, ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హ్యాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ద సేమ్ మే బి ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా, నియమ నిబంధనలు వర్తిస్తాయా, ఉంటే మాకు తెలపండి, మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు. అందులో స్పష్టంగా ఏమంటారంటే, హవెవర్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ దట్ వెదర్ ద ఫ్లడ్ వాటర్ contemplated to be diverted is utilized from the legitimate share of Godavari water of sub-basins in upper riparian states, even though some of the projects planned by upper riparian states might be incomplete in the sub-basins and utilize apparently less. The total planned use of all projects and not the actual utilization in the said sub-basins need to be considered while arriving at the exact quantum of water. అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే, ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది 74 టీఎంసీలు పైన ఆపుకుంటాము, ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమంటున్నారు, వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది, మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం, పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేము ప్రాజెక్టులు కట్టి మేము విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు. అప్పుడు ఏమైతే తెలంగాణ పని? రెండిటి చెడ్డ రేవటి. కృష్ణా కర్ణాటక ఏమంటుంది, పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది, పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుంది, పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు. దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు, ఇది తప్పు అని రాశారు. అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు? నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడ నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఈరోజు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పిఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ పోలవరం డ్యామ్
would be diverted to the Krishna River through a new parallel canal along with Polavaram project with a capacity of 510 cumecs. In this regard, it may be clarified how floodwater is being defined, how it consumption of floodwater is being done. స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిండ్రు. ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు, దాన్ని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు. ఇవాళ బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతున్నది. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? తెలంగాణ కదా. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా? ఎందుకు పోతలేవు నువ్వు? అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వాళ్ళు కూడా టీఓఆర్ ఇవ్వమంటే ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీలు లేదు, తీసుకపోతే మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుమతులు కొత్తగా తీసుకోవాలని అని రాసిండ్రు. ఎంత స్పష్టంగా రాసిందంటే ఇందులో the present proposal of diversion of additional 200 TMC of water is not a part of the approved DPR of Polavaram project. The diversion of additional water from Polavaram project to be studied comprehensively by the relevant organizations of Government of India, taking into account available, dependable water, interstate issues, award of tribunals, and to ensure all the envisaged benefits from Polavaram projects are achieved. పోలవరం ప్రాజెక్టుకు ఒక డిపిఆర్ ఉంది, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాలువ పెద్దగా చేస్తాము, ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకు అన్ని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాజెక్టే ప్రశ్నార్థకమవుతుంది. పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అది కడుతున్నదే కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా కాలువలు పెంచుతుంటే ఎందుకు మాట్లాడతలేదు? అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి ఉంటుందా? రాష్ట్రానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రం అయితే ఒక నీతి, తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి ఉంటుందా? రాష్ట్రం దేశంలో భాగం కాదా? దేశం మొత్తానికి ఒక నియమ నిబంధనలు వర్తించవా? ఇది మరి ఇలా బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. జిఆర్ఎంబి కూడా స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అని రాసినటువంటి లెటర్లు. ఇవన్నీ ఒకవైపు ఇంత స్పష్టంగా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ పిలిచింది. దేనికి టెండర్ పిలిచింది? దిస్ అ టెండర్ డాక్యుమెంట్. ఇది టెండర్ డాక్యుమెంట్ కూడా, ఇది క్లియర్గా టెండర్ డాక్యుమెంట్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం, ఇది నిజంగా సిగ్గుచేటు.